ఓజీ మూవీ ట్రైలర్ రివ్యూ, అఫ్ కోర్స్ స్టారింగ్ ద లెజెండరీ పవన్ కళ్యాణ్ గారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది అండ్ లైక్ క్లాసిక్ ఓజీ స్టైల్లో ట్రైలర్ అన్నది మనకి డ్రాప్ కాలేదు. ఈ ఓజీ ప్రాజెక్ట్ చుట్టూ ప్రతిదీ డిలే అవుతానే వస్తున్నది. ఆల్మోస్ట్ 6 years ఇన్ ద మేకింగ్ దిస్ ఫిల్మ్. అండ్ నా వరకు నా ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా తర్వాత ఆ లెవెల్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఓజీనే. నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తూ పెరిగినాను. ఐ క్వైట్ లైక్ హిమ్. ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా నాకు ఇష్టమే. ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు నేను థియేటర్లోనే చూసినాను. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ వైబ్. లైక్ 90s కిడ్స్ కి అయితే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ వైబ్. బికాస్ తెలుగు సినిమా స్పేస్ లో ఏదో యూనిక్ అనిపించేది. లైక్ మిగిలిన హీరోలు అందరూ అలా ఉండేవాళ్ళు. ఈయన యాక్షన్ లేకపోతే ఈయన లైక్ ద వే హీ, ఆయన స్టైల్, ఆయన డెలివరీ, వేసుకునే బట్టలు, ఎవ్రీథింగ్ లైక్ ఒక జింగ్ ఉండేది అనమాట. ఒక స్పైస్ ఉంటుండే. లైక్ నాకు ఇష్టం, అట్లీస్ట్ నాకైతే చాలా ఇష్టం. సో యాజ్ ఎ సినిమా ఫ్యాన్ ఆయన సినిమాలు గ్రేటెస్ట్ అని అయితే నేను చెప్పలేను, కానీ ఒక హైదరాబాద్ కుర్రోడిగా, ఒక హైదరాబాద్ అబ్బాయిగా ఆయన సినిమాలు అయితే వైబ్ మజా వస్తుంది, అదైతే చెప్పగలుగుతాను. అండ్ నా స్కూలు, నేను ఇదంతా మనది ఆర్టీసీ క్రాస్ రోడే, యాక్చువల్ ప్రాపర్ ఆర్టీసీ క్రాస్ రోడ్. సో ఏదైనా సినిమా రిలీజ్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుండే, కానీ మాక్సిమం క్లాసులు ఆపేంత సౌండ్ మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అప్పుడే ఉంటుండే. ఇంకే హీరోకి కూడా అంత సౌండ్ గానీ అంత వైబ్ గానీ క్రియేట్ కాకపోతుండే. లైక్ నాకు ఇంకా గుర్తుంది, అన్నవరం సినిమాకి ముందు చాలా ఫ్లాప్స్ ఉండే, సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ ఉండే పవన్ కళ్యాణ్ గారికి. బట్ స్టిల్ అన్నవరంకున్న క్రౌడ్, ఐ డోంట్ థింక్ ఎనీ బడీ కుడ్, ఇంకెవరికి ఉండదు. ఇంకేం మాట్లాడుకున్నా కానీ అది అబద్ధమే అవుతుంది. ఇంకా అంటే నేను వేరే హీరోలను తక్కువ చేస్తున్నట్టు కాదు, బట్ నా ఎక్స్పీరియన్స్ నేను హైదరాబాద్లో చూసినంత వరకు అంతే. పవన్ కళ్యాణ్ అంటే స్పెషల్ బై, ఇంకేం చెప్పలేం మనం. అండ్ ఇప్పటికి కూడా చూడండి, ఆయన అసలు ఫామ్లో లేరు. ఆయన సినిమాలు, ఐ మీన్ హీస్ మూడ్ ఆన్ ఫ్రమ్ సినిమా ఒక లెవెల్లో. ఆయన పొలిటికల్ కెరియర్లో బిజీ ఉన్నారు, బట్ స్టిల్ ఓజీకి వైబ్ చూడండి, బజ్ చూడండి. సోకాల్ టాప్ హీరోలు కంటిన్యూస్గా పీక్లో ఉన్నారు కదా, వాళ్ళకి మించిన ఒక ఎక్సైట్మెంట్ జనాల్లో బజ్ ఉంది. అది 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 గిఫ్ట్. అది ఇంకా ట్రై చేస్తే వచ్చేది కాదు. అది ఈ స్టార్డమ్ అన్నది దిస్ గోస్ బియాండ్ ఎనీ లాజిక్, రేషనాలిటీలకి మించిన కాన్సెప్ట్ ఇది. సో పవన్ కళ్యాణ్ గారి ఫినామినా అని మనం కేవలం ఒక సినిమా లేకపోతే సినిమా క్వాలిటీ వరకు, సినిమా వరకు ఆపలేము. మరి అట్లాంటి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ కావాలి